రాబోయే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తగ్గుతోందని తెలిపింది వాతావరణ శాఖ. ఇక నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలకు యెల్లో అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పరిస్థితి మారిపోయింది. రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా హెచ్చరిస్తోంది. ఉరుములు మెరుపులతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అలాగే రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కూడా 3 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గొచ్చని చెబుతోంది. నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలకు ఈ నేపథ్యంలో యెల్లో అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక రాబోయే 3 రోజుల పాటు వాతావరణ శాఖ పలు కీలక హెచ్చరికలు జారీ చేస్తోంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాన కురిసే అవకాశం ఉందని చెప్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, రాబోయే 3 రోజుల పాటు వాతావరణ శాఖ కొన్ని కీలక అంశాలపై హెచ్చరిస్తూ ఉంది. అప్డేట్స్ ఏంటి? సడన్ గా వెదర్ మారడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఇటు బంగాళాఖాతంలో ఏర్పడ్డటువంటి ఆవర్తనం, అదేవిధంగా నైరుతి ఋతుపవనాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ వాతావరణం ఈ విధమైనటువంటి మార్పులు రావడానికి ప్రధాన కారణంగా అధికారులు చెప్తున్నారు. ఇటు 2-3 ఆవర్తనాలు ఉన్నాయి. ఇటు కర్ణాటక వైపు ఒకటి, అదేవిధంగా ఇటు ఒరిస్సా వైపు ఒకటి ఏర్పడ్డటువంటి ఆవర్తనాల కారణంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే గడిచినటువంటి వారం 10 రోజులుగా తెలంగాణలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాలకైతే ఏకంగా ఆరెంజ్ అలర్ట్ను గతంలో జారీ చేసింది. అయితే ఇప్పుడు మాత్రం యెల్లో అలర్ట్ కొనసాగుతుంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఇటు మనం చూస్తే నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల ఈ జిల్లాలకు అన్నింటికి కూడా యెల్లో అలర్ట్ కొనసాగుతుంది. వీటితో పాటు మరికొన్ని జిల్లాలు కూడా ఇటు చూస్తే మధ్యస్థ తెలంగాణ జిల్లాలు, అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా వాతావరణం యెల్లో అలర్ట్ను జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో మనం చూడొచ్చు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం. కొన్ని జిల్లాల్లో అయితే తీవ్రమైనటువంటి ఈదురుగాలు ఉన్నాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ ఉన్నాయి. దీని కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మనం చూస్తే హైదరాబాద్ నగరంతో పాటు ఇటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోనూ ఉదయం నుంచి కూడా మేఘావృతమైంది. 10-11 గంటల నుంచి పలు ప్రాంతాల్లో జల్లులు పడగా కొద్దిసేపటి క్రితం అయితే కొంత ఎక్కువగా వర్షం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా పటాన్ చెరువు, అదేవిధంగా కూకట్పల్లి ఈ ప్రాంతాలకు సంబంధించి 3 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్టుగా ఇప్పటివరకు మనకు లెక్కలు అందుతున్నాయి. అదేవిధంగా వరంగల్ కానీ మిగతా జిల్లాలో కొన్ని జిల్లాల్లో అయితే 7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో రాగల 3 గంటల పాటు కూడా ఇదే విధమైనటువంటి జల్లులు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. అయితే మొత్తం రోడ్లంతా కూడా కొంత స్లిపరీగా మారిపోయినటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో కొంత గాలులు వస్తున్నప్పటికీ సెంట్రల్ హైదరాబాద్లో మాత్రం ఈదురుగాలుల తీవ్రత కొంచెం తక్కువగా ఉందని చెప్పవచ్చు. దీని కారణంగా చెట్లు ఇరిగిపడేటువంటి పరిస్థితి సెంట్రల్ హైదరాబాద్లో కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ జిల్లాల్లో మాత్రం ఈదురుగాలుల తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండే కారణంగా ఆ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయానికి విద్యుత్ సరఫరాలో కొంత అంతరాయం ఏర్పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ ఇటు కలెక్టర్లు కానీ అదేవిధంగా గ్రేటర్ పరిధిలో ఉండేటువంటి జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి విభాగాలతో పాటు ట్రాఫిక్, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులతో పాటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ టీం అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఏదైనా కొంత ఎక్కువ వర్షపాతం నమోదయ్యి ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయి అక్కడ రోడ్లపైన నీళ్లు నిలిచి ఉండి ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చేటువంటి
పరిస్థితులు ఉంటే వాటిని వెంటనే క్లియర్ చేసే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డిసైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక 2 రోజుల క్రితం హైదరాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీలో ప్రత్యేకంగా ఈ అంశాలపైన వర్షం వస్తే ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశాలపైన ప్రత్యేకంగా సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా నాలాల్లో పూడికెతీత అంశం, అదేవిధంగా ఎక్కడైనా ఏవైనా చెట్లు ఇరిగి పడిపోతే వెంటనే తొలగించేందుకోసం అవసరమైనటువంటి టీంల ఏర్పాటు, ఈ అన్ని అంశాలపైన లోతుగా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పనులు చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఇంజనీరింగ్ టీంలకు సంబంధించి ఎక్కడ నిర్లక్ష్యం ఉండొద్దు అనేది ప్రధానంగా వాళ్ళకు సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వాకీటాకీల ద్వారా ఉన్నతాధికారులకు ఎక్కడైనా కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదులు వస్తే వెంటనే అక్కడికి ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి టీమ్స్ వెళ్లే విధంగా కంట్రోల్ రూమ్ నుంచి వాళ్లకు సూచనలు అదేవిధంగా ఆదేశాలు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అదేవిధంగా రాముడు, హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షం కురిసింది. ప్రధానంగా హైదరాబాద్ లో వాహనదారులకు మాత్రం ఇక్కట్లు తప్పవు, ఎప్పుడు వర్షాలు పడినా సరే. మరి జీహెచ్ఎంసీ దీనిపై చర్యలు కూడా తీసుకుందని చెప్తున్నారు. వాహనదారులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, కరెంటు కూడా పోతుందని చెప్తున్నారు. మరి దీనిపై వారికి ఏ విధంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు, వారిని ఏ విధంగా అలర్ట్ చేస్తారు? ఎస్, ఈ వర్షం మరొక 2-3 గంటలు రానున్నటువంటి నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా జీహెచ్ఎంసీ అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా 6 జోన్లలో ఉండేటువంటి జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఇంజనీరింగ్ టీంలతో ఎప్పటికప్పుడు ఆయా వారి ప్రాంతాల్లో వస్తున్నటువంటి వర్షం ఇబ్బందులను అధిగమించేలా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ పరిధిలో మనం చూస్తే ఇటు పటాన్చెరు అంటే షేర్లింగంపల్లి జోన్ పరిధిలో పటాన్చెరు, అదేవిధంగా కూకట్పల్లి ఈ ప్రాంతాల్లో కొంత ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి నాలాల వ్యవస్థ కొంత అస్తవ్యస్తంగా ఉందని చెప్పవచ్చు. కేవలం 2 సెంటీమీటర్ల వర్షపాతం గంట వ్యవధిలో పడితే మాత్రమే అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైందంటే ఆ రోడ్లపైన నీళ్లు నిలిచిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది కాకుండా గ్రేటర్ పరిధిలో దాదాపు 141 ప్రాంతాల్లో అంటే ఇనండేషన్ అయ్యేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. రోడ్లపైన కొంచెం వర్షం పడితే చాలు అక్కడ వరద నీరు నిలిచిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అక్కడ ప్రత్యేకంగా అధికారులు దృష్టి పెట్టారు. ఆయా సర్కిళ్ల పరిధిలో ఎక్కడెక్కడ అయితే ఎక్కువగా ఈ విధమైనటువంటి ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అయితే కొంత ఎక్కువగా ఫోకస్ చేశారు. అక్కడ ఎక్కువ వర్షం పడ్డప్పుడు ఆ సర్కిల్ కు సంబంధించినటువంటి సిబ్బందిని అందరినీ కూడా అక్కడికి పంపాల్సిన విధంగా అవసరమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకొని వాళ్ళకి ఇప్పటికే సూచనలు ఇవ్వడం జరిగింది. డిప్యూటీ కమిషనర్లు కానీ ఇంజనీరింగ్ అధికారులు కానీ ఆ విధంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు హెవీగా రెయిన్ పడ్డప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఈ ముంపు సమస్యతో పాటు ప్రధానంగా మాన్యువల్స్ ఓపెన్ చేసి అదేవిధంగా పెడతారు. కాబట్టి ఆ మాన్యువల్స్ విషయంలో కూడా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఇంజనీరింగ్ సిబ్బంది అదేవిధంగా హైడ్రాలో పనిచేస్తున్నటువంటి డిఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటి ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. ఇక హెవీగా రెయిన్ పడితే మాత్రం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈదురుగాలులు వస్తే చెట్ల కొమ్మలు మనం చూస్తున్నాం, రోడ్ సైడ్ ఉండేటువంటి చెట్ల కొమ్మలు చాలా సందర్భాల్లో ఇరిగి పడిపోయిపోతే అక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. అంతేకాకుండా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడికి వచ్చేటువంటి డిఆర్ఎఫ్ టీములు కానీ అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి జీహెచ్ఎం సంబంధించినటువంటి ఇంజనీరింగ్ టీములు కానీ వాటిని తొలగించిన తర్వాతే ట్రాఫిక్ వెళ్లేందుకోసం అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా జీహెచ్ఎం కి సంబంధించినటువంటి ఈ డిజాస్టర్ టీంలన్నీ కూడా సంయుక్తంగా పనిచేయాలని డిసైడ్ చేయడం జరిగింది. అలాగే రాముడు, ఎప్పుడు వర్షం కురిసినా కూడా ప్రధానంగా రైతు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. ఆరబోసిన ధాన్యం గురించి కావచ్చు, అలాగే ఫ్రూట్స్ పండించే వాళ్ళైతే వాళ్ళు పక్కన పెట్టుకున్నటువంటి ఆ ఫ్రూట్స్ కావచ్చు, తోటలు కావచ్చు, మొత్తం నీట మునిగిన సందర్భాలు చాలా విధంగా చూసాం. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులకి అవగాహన ఏమైనా కల్పిస్తున్నారా? ఇన్ని రోజులు వర్షాలు కురుస్తాయి, జాగ్రత్త పెంచుకోమని అని చెప్పి ఏమన్నా సదుపాయాలు కల్పించారా? వాళ్ళకి అలర్ట్ చేశారా? మనం చూస్తున్నాం గడిచినటువంటి వారం 10 రోజులుగా రైతులు అనేక ప్రాంతాల్లో పంటను తీసుకొచ్చి కళ్ళాల్లో పెట్టుకున్నారు. దాని ద్వారా వర్షం ఒక్కసారిగా పడ్డం, దానివల్ల అక్కడ వాళ్లకు సరైనటువంటి ఏర్పాట్లు లేకపోవడం కారణంగా అనేక కళ్ళాల్లోని పంట అంతా కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితిని చూడొచ్చు. వరద నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల చాలా ఇబ్బందులు రైతులు పడ్డారు. అంతేకాకుండా మామిడి పంటకు సంబంధించి ఈసారి వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో అంటే మన తెలంగాణ లాంగ్వేజ్ లో చెడగొట్టు వానాలు అంటారు. ఇవన్నీ కూడా పంటలు అయితే కొంత ఇబ్బంది పడ్డేటువంటి పరిస్థితి. ఇటు తోట పంటలు కానీ అదేవిధంగా రెగ్యులర్ గా ఉండే
పండించేటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటలు కానీ దీని ద్వారా అయితే కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మనం 3 గంటల వరకు రాష్ట్రంలో చూస్తే వరంగల్లో దాదాపు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో దాదాపు ఇటు వరంగల్ కానీ, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో అయితే చాలా ఎక్కువగా వర్షం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతాల్లో అయితే రైతులు కొంత ఇబ్బందులు పడ్డారు. క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అధికారులు వాళ్ళకు అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నష్టాన్ని తగ్గించుకునే విధంగా. రైట్, థ్యాంక్ యూ రాముడు.